గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పథకాల రద్దుపై రణం, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్. పెట్టుబడి సాయం ఏమాయే, ఏమిటి మోసం, 9 లోపే వేస్తామని మాట తప్పారెందుకు అంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. హామీల సంగతి వదిలేసి మాపై నిందలంటూ రంజిత్ రెడ్డి. ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ మధుసూదనాచారి. కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది అంటూ పోచారం. కాంగ్రెస్ మోసాలని ప్రజలోకి తీసుకెళ్తామంటూ కడియం శ్రీహరి. అధికార యావత్తునే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందంటూ జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ జరిగిన చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర, ఆ కుట్రలను ఎక్కడెక్కడ తిప్పి కొట్టాలి, గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ లబ్ధిదారుల పక్షాన సర్కారుపై ఒత్తిడి తెద్దాం, రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపడదాం, బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కారు ద్రోహం చేస్తోంది. టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం. తెలంగాణకు బీఆర్ఎస్ రక్ష, పార్లమెంట్లో తెలంగాణ వినిపించేది బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ బీజేపీలకు తెలంగాణ ప్రయోజనాలు అంశమే కాదు అంటూ హరీష్ రావు పేర్కొన్న వార్త చూస్తున్నాం. రైతు బంధు ఏమాయే, డిసెంబర్ 9 లోపే వేస్తామని ఈ మోసం ఏంది? రైతు బంధు కోసం మేము సిద్ధం చేసిన డబ్బు ఏమైంది? మాపై ఒంటి కాలు మీద లేచిన మేధావులు ఇప్పుడెక్కడ? రైతుల్ని అవమానించిన కాంగ్రెస్ సర్కార్ అంటూ నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు అంటూ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటర్లను మోసం చేసింది కాంగ్రెస్ అంటూ మధుసూదనాచారి తీవ్రంగా మండిపడ్డారు. 420 హామీల అమలుపై ఉలికిపాటు ఎందుకు? హామీలు గుదిబండలయ్యాయని భయం, సర్కారుపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్. నేడు పెద్దపల్లి సమావేశం. తెలంగాణ భవన్లో ఇవాళ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాననే మనస్తాపం, ఇంట్లోనే ఉరివేసుకునే డ్రైవర్ సతీష్ గౌడ్ బలవన్ మరణం. హైదరాబాద్లోని సోమాజిగూడ బీఎస్ మక్తాలో విషాదం. ఫ్రీ బస్సుతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం. ధరణిని కొనసాగిస్తారా లేదా 4 వారాలు తెలియజేయాలి, ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు బుద్వేలుకు 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది కేటాయింపు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. రక్షణ భూములు, నిధుల విడుదలపై కేంద్ర మంత్రులకు వినతి. నెలలో 5 సార్లు సీఎం ఢిల్లీ టూర్లు, 4 సార్లు ప్రత్యేక విమానంలో రేవంత్. వారానికి ఒకసారి తగ్గకుండా టూర్. తాజాగా ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం. నెలలో పర్యటనలు ఇలా సాగినాయి. డిసెంబర్ 6, డిసెంబర్ 8, డిసెంబర్ 19, డిసెంబర్ 26, జనవరి 4 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి 5 సార్లు టూర్ చేశారు సీఎం రేవంత్. రేపు వైభవంగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం. వేలాదిగా తరలి రానున్న భక్తుల ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. 25న జమ్మికుంటలో అవిశ్వాసం నోటీసులు జారీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ హవా. రాష్ట్రంలో 4 పట్టణాలకు జాతీయ స్థాయి పురస్కారాలు. జీహెచ్ఎంసీ దక్షిణ భారత విభాగంలో సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట మున్సిపాలిటీల సత్తా. కేసీఆర్ సర్కారు కృషితోనే రాష్ట్రానికి అవార్డుల పంట. తెలంగాణ ఇల్లిల్లు భగీరథ నీళ్లు, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నల్లా నీరు. మరోసారి వెల్లడించిన కేంద్రం. పైసా విధిల్చని మోడీ సర్కార్, అయినా మిషన్ భగీరథ పూర్తి. ఇది కేసీఆర్ సర్కారు ఘనత. 100% లక్ష్యం చేరిన రాష్ట్రాల లిస్టులో ఫస్ట్ టాప్ ప్లేస్లో ఉంది తెలంగాణ. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతా. జాతీయ స్థాయిలో మరో కేసీఆర్ పథకం అమలుకు కేంద్రం యోచన. ఏటా 4,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతులకు విజయవంతంగా అమలవుతుంది స్కీమ్. బెంగాల్లో ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ నేత మద్దతుదారులు. నోట్ల కట్టలు, తూటాల మూటలు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిలో భారీగా అక్రమ సొత్తు స్వాధీనం. అక్రమ మైనింగ్పై ఈడీ దాడులు. డీకే అక్రమాస్తుల కేసు హైకోర్టుకు సిబిఐ దర్యాప్తును కాంగ్రెస్ సర్కారు ఉపసంహరించడంపై సవాలని ఒక వార్త చూడొచ్చు. తెలంగాణ టుడే. బీఆర్ఎస్ ప్లాన్స్ ప్రొటెస్ట్ అగైనిస్ట్ గవర్నమెంట్ అనే ఒక వార్త చూస్తున్నాం. ఆదిత్య L1 ఇన్ ఫైనల్ ఫేజ్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.